లడ్డు ఈ పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన ఆ లడ్డు రుచే వేరు. ఒక్కసారి ఆ లడ్డు రుచి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేరు. శ్రీహరి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకున్న తర్వాత లడ్డు ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్లరు భక్తులు. అంతటి రుచికరమైన పవిత్రమైన లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటి? లోపాలు ఎక్కడున్నాయి? లడ్డు కావాలా నాయన సాక్షి స్పెషల్ ఎడిషన్ కు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనేక మంది రాజులు, రారాజులు, బ్రిటిష్ వారు, మహంతులు పరిపాలించారు. తిరుమలలో శతాబ్దాల కాలం నుంచి స్వామివారికి ప్రసాదాలను నైవేద్యంగా పెడుతున్నారు. ఆనాటి నుంచి నేటికి అనేక రకాల ప్రసాదాలను స్వామివారికి నిత్యం నివేదిస్తున్నారు అర్చకులు. స్వామివారి ప్రసాదాల తయారీకి ఆలయంలో ప్రత్యేకంగా పోటును కూడా ఏర్పాటు చేశారు. ఇందులోనే సాంప్రదాయంగా స్వామివారికి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు శుచిగా ప్రసాదాలు తయారు చేస్తుంటారు. అయితే కాలానుగుణంగా తిరుమలలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఆలయంలో కూడా అనేక మార్పులు జరిగాయి. మొదట బూందీగా ఉన్న ప్రసాదాన్ని పెద్ద ఉండగా చేసి లడ్డు అని పేరు పెట్టారు. బూందీ ప్రసాదం లడ్డూగా రూపాంతరం చెంది నేటికి 75 ఏళ్లు. స్వామివారికి నిత్యం వివిధ రకాల పలహారాలు నివేదిస్తారు. ఇందులో అన్నప్రసాదాలు, జిలేబీ, వడ, అప్పం, దోశ, లడ్డు వంటివి ఉంటాయి. ఈ ప్రసాదాలన్నీ ఒక్కరోజు మాత్రమే భక్తులు తినేందుకు వీలుంటుంది. జిలేబీ, వడ, అప్పం, దోశ లాంటి ప్రసాదాలు సామాన్య భక్తులకు అందని ద్రాక్షలే. అవి వీఐపీలకు తప్ప సామాన్యులకు దొరకవు. కానీ లడ్డు ప్రసాదం మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీనికి తోడు రుచి కూడా ఎక్కువగా ఉండటంతో భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదాలంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. టీటీడీ కూడా భక్తులకు ఎక్కువగా ఇష్టపడే లడ్డూలను ప్రతిరోజు లక్షల్లో తయారు చేస్తుంది. తిరుమల లడ్డు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పేటెంట్ హక్కు కూడా పొందింది. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా లడ్డూల ఉత్పత్తి కూడా పెంచుకుంటూ వచ్చింది. 10 ఏళ్లకు ముందు రోజులు 1,00,000 లడ్డూలు మాత్రమే తయారు చేసే టీటీడీ ఇప్పుడు రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది. అయినా కూడా భక్తులు కోరినన్ని లడ్డూలను టీటీడీ అందివ్వలేకపోతోంది. టీటీడీ లడ్డూలను అధికంగా తయారు చేసే కొద్దీ వాటిలో నాణ్యత కూడా తగ్గుతోంది. లడ్డూ సైజులో కావచ్చు, నాణ్యతలో కావచ్చు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భక్తులు స్వామివారి దర్శనం తర్వాత అంతటి భక్తితో స్వీకరించే ప్రసాదం లడ్డూనే అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటీవల లడ్డూ నాణ్యత లోపిస్తుండటంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలతో లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల నాణ్యతపై టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా లడ్డూకు మునుపటి రుచి రాదంటున్నారు భక్తులు. అదివో అల్లదివో శ్రీహరివాసము. వాడు వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత ఎక్కువగా ఇష్టపడేటువంటి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఇక్కడ ప్రసాదం అయితే టేస్ట్ బాగానే ఉంది ప్రజెంట్ అయితే, కానీ క్వాలిటీ సైజ్ తగ్గింది, క్వాలిటీ కూడా తగ్గుతుంది, టేస్ట్ పోను తగ్గిపోతుంది. టీటీడీ అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని యొక్క క్వాలిటీ, లడ్డు యొక్క క్వాలిటీ, టేస్ట్ని పెంచాలని, క్వాలిటీ పెంచాలి, క్వాంటిటీ పెంచాలని చెప్పి మేము భక్తులంగా మేము విజ్ఞప్తి చేస్తాం.
లడ్డు యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సైజు అందరికీ ఒకలా రావట్లేదు. ఇది ఇంటికి అట్టుకెళ్ళి ఎవరికైనా చుట్టాలకు పంచుదామని చెప్పి 2 రోజులు 3 రోజులు ఉంచుకునేటప్పటికి లడ్డు స్మెల్ కానీ వాసన వస్తుంది. ఇది కొంచెం క్వాలిటీ బాగుంటలేదు. 2 డేస్కి 3 డేస్కి ఆ ఒక్క రోజు అయితే బాగుంటుంది. ఇవాళ ఒక రోజు తీసుకుని ఇవాళ ఒక రోజు అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఒక 2 డేస్ 3 డేస్కి ఎవరికైనా చుట్టాలు కట్టుకెళ్ళడానికే కానీ అదైతే పెద్దగా యూజ్ ఉండట్లేదు. లడ్డు 10 years బ్యాక్ నుండి చూస్తే అంత తాజాగా అయితే ఇప్పుడు లేదు. ఆ సువాసన లేదు, ఆ నెయ్యి పరిమళం లేదు. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అంతవరకు. ప్రతి దాంట్లో కూడా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే మేము అనుకునేది మాకు దొరకట్లేదు. దాంట్లో నెయ్యి కానీ యాలకుల పొడి కానీ ఏమీ దొరకట్లేదు. ఏదో వస్తున్నామా ఇస్తున్నారా తీసుకుంటున్నామా అన్నట్టే ఉంది తిరుపతి. చర్యలు తీసుకుంటే బాగానే ఉంటుంది. పాత రోజులకి ఆశపడుతున్నాం మేము. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. లడ్డూ విషయంలో టీటీడీకి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. 35 ఏళ్లుగా లడ్డూలను అందిస్తున్న రంగరాజన్ అలియాస్ పోటు రమేష్ ఇటీవల మరణించారు. దీంతో టీటీడీపై మరింత భారం పడనుంది. పోటు రమేష్ శ్రీవారి లడ్డూలను తయారు చేసే కాంట్రాక్టర్. ఆలయంలో 2 పోర్టులుంటాయి. ఒకటి టీటీడీ సిబ్బంది లడ్డూలను తయారు చేస్తే అదనపు పోర్టులో కాంట్రాక్టర్ పోటు రమేష్ తన సిబ్బందితో లడ్డూలను తయారు చేసి టీటీడీకి అందించేవారు. టీటీడీ పోర్టులో రోజుకు 1,00,000 లడ్డూలు తయారు చేస్తే రమేష్ పోర్టులో 2 లక్షల లడ్డూలు తయారు చేసేవారు. అయితే పోటు రమేష్ మరణంతో టీటీడీపై మరింత భారం పడింది. ఆయన బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. రమేష్ లేని లోటు ఆ దేవుడే తీర్చాలంటున్నారు ఆలయ అర్చకులు. అన్ని విషయాలను దేవాలయంలో విషయాలు తెలుసుకొని ఆలయంలో కాలాకాలంలో ప్రసాదాలతో తయారు చేయించి దగ్గర నుండి చేసిన వాడు. ఆయన లడ్డు కాంట్రాక్ట్లో కూడా ఉండి బాగా అందరికీ కైంకర్యం చేస్తూ ఉండే పని వాళ్ళని కూడా బాగా గౌరవంగా చూస్తూ ఎవరిని కూడా మనసు నొప్పించకుండా స్వామివారి కైంకర్యం నిర్లోపంగా చేస్తూ ఉండేటువంటి మిత్రుడు. అలాంటి మనిషి ఇప్పుడు పోయినంటే చాలా బాధగా ఉంది. లోటు ఇప్పుడు ఆలయంలో ఎలా ఉండదు. ఆయన లోటు ఇంకా చెప్పలేదు. స్వామి తీర్చాలి ఆ లోటు. మనుషులు ఏం చేయలేదు. లోటు స్వామి చేయాలి. గలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీవారి లడ్డూల నాణ్యత లోపించిందని టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడే ఒప్పుకుంటున్నారు. లడ్డూ మునిపటిలా ఉండటం లేదని, నాణ్యత కొరవడిందని అన్నారు. అంతేకాదు టీటీడీ ఒక్క లడ్డూ తయారీకి దాదాపు 32 రూపాయలు ఖర్చవుతుంది. ఈ నష్టాన్ని తగ్గించాలని పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లడ్డూ ధర పెంచాలని లేదా సైజు తగ్గించాలని పట్టుబడుతున్నారు. కానీ పాలక మండలి సభ్యులు మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాలక మండలి పదవీ కాలం 1 సంవత్సరమే ఉండటంతో ఆ అపవాదు మనకెందుకంటూ వ్యతిరేకిస్తున్నారు. అదివో అల్లదివో శ్రీహరివాస. 150 కోట్లు మైనస్ వస్తుంది నాయన. టోటల్ మైనస్ వస్తూ ఉంది. ప్రసాదం అది సున్నితమైంది. కొన్ని అనవసరంగా నడిచొచ్చే వాళ్ళకి 40-80 వేల మంది యావరేజ్ని వస్తే 40 వేల మంది నడిచి వస్తున్నారు. వాళ్ళకెట్టా ఇస్తున్నాం మనం. నేను చెప్పేది ఏంటంటే ఇంకో 40 వేల మందికి కూడా అందరూ కలిసి 100 గ్రాములు ఇచ్చేస్తే ప్రసాదం కింద
కొరవ 25 ఉంది కదా, నో ప్రాఫిట్ నో లాస్ కింద ఏదన్నా ఒక 5 రూపాయలు యాడ్ చేయాల్సింది, కానీ ఎక్కువ పెంచేదానికి లేదు. ప్రసాదం అది 25 ఇస్తేనే మంచిది, లేదంటే దాని జోలికి వెళ్తే లేనిపోని ఇబ్బంది. ఇవన్నీ ఆలోచిస్తున్నాం తీవ్రంగా. ఇదేం చిన్న పని కాదు. మనం పెంచేసి మన పాటికి మనం పోతే వాడు పెంచేసాడు, వాడు పెంచేసాడు. శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీవారి లడ్డు అంశంతో పాటు శ్రీవారి సేవా టికెట్లు, అద్దె గదుల ధరలు పెంచాలా లేదా అనే అంశాలపై టీటీడీ పాలక మండలి కమిటీని నియమించింది. మరో 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీంతో లడ్డు ధర పెరుగుతుందా లేదా సైజు తగ్గుతుందా లేక ఇప్పట్లాగే కొనసాగుతుందా అనేది రానున్న పాలక మండలిలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యత కోల్పోవడానికి కారణాలు ఏంటంటారు? ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే శ్రీవారి లడ్డు అంటే స్వామివారి దర్శనం తర్వాత శ్రీవారి భక్తులు ఎక్కువగా ఆస్వాదించేది లడ్డూని. అంత డిమాండ్ ఉన్న లడ్డూని ఇటీవల అంటే గత 10 సంవత్సరాల్లో చూసినట్లయితే లడ్డు నాణ్యత తగ్గుతూ వస్తుంది. అంతకుముందు గత 10 సంవత్సరాలకు ముందుతో మనం పోల్చినట్లయితే ఈ 10 ఏళ్లలో లడ్డు నాణ్యత తగ్గుతుందనేసి భక్తులు ప్రతిసారి కూడా విమర్శిస్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ విమర్శలు కూడా బాధిస్తాయి. దీని అనుగుణంగా టీటీడీ కూడా లడ్డు నాణ్యత పెంచడానికి అనేక చర్యలు చేపట్టింది. అంటే లడ్డూలో వాడే ముడి పదార్థాలు కూడా నాణ్యమైనవిగా, ఫస్ట్ క్వాలిటీ ఉండేట్టుగా టీటీడీ కూడా చర్యలు చేపట్టింది. కానీ టీటీడీ చేపట్టిన చర్యలు మాటల వరకు ఉన్నాయి, కానీ చేతల్లో చూసినట్లయితే అడుగడుగున ముడి సరుకుల్లో నాణ్యత లోపిస్తూనే ఉంది. కాంట్రాక్టర్లు కావచ్చు, ఇటు టెండర్లు తీసుకున్న వ్యక్తులు కావచ్చు, టీటీడీకి చూపించిన క్వాలిటీ వేరే వస్తుంది, అలాగే టీటీడీకి అందిస్తున్న క్వాలిటీ కూడా వేరేగా ఉంటుంది. దీంతో లడ్డూలో నాణ్యత కూడా లోపిస్తుంది. దీనికి తోడు కూడా లడ్డూలు తయారు చేసే సమయంలో అక్కడ పనిచేస్తున్న శ్రీ వైష్ణవులు లడ్డూలు కూడా తయారు చేస్తుంటారు. వాళ్ళు కూడా మొత్తం కూడా నెయ్యితోనే ఈ లడ్డు తయారు చేసే పరిస్థితి ఉంది. కానీ లడ్డు బూంది వేడిగా ఉండటంతో లడ్డు తయారు చేసేటప్పుడు కొంతమంది తెలిసి తెలియకుండా నీళ్లతో తడపడం కూడా జరుగుతుంది, చేతులను వేడిగా ఉండటంతో. ఈ నేపథ్యంలో లడ్డు తగిలితే వెంటనే చెడిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది భక్తులకు ఆ లడ్డూలు రావడం వల్ల నాణ్యత కూడా లోపించినట్టు వాళ్ళు బయట తెలుపుతున్నారు. ఈ గత 10 ఏళ్లుగా చూసినట్లయితే టీటీడీ నిరంతరం లడ్డు మీద రుచిలో కానీ ఇలాంటి మార్పు రాకుండా ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మా బయట వచ్చేసరికి లడ్డూలో చూసినట్లయితే పూర్తిగా నాణ్యత లోపిస్తుంది. ఇటీవల ఏర్పడిన పాలక మండలి లడ్డూలో గతంలో ఎప్పుడు లేని విధంగా లడ్డూలో కూడా రేట్లు పెంచాలని కూడా నిర్ణయించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ గట్టిగా పట్టుబడ్డారు అనమాట. ఒక లడ్డూ తయారు చేయడానికి దాదాపు 32 రూపాయలు అవుతుంది. దీంతో భక్తులకి ఇప్పటికే కాలిపాట భక్తులకు ఉచితంగా లడ్డు, అలాగే ఉచిత దర్శనానికి కాలిపాట భక్తులు వెళ్లే వాళ్ళకి 10 రూపాయల లెక్కన 2 లడ్డూలు కూడా అందిస్తున్నారు. దీని ద్వారా టీటీడీకి సంవత్సరానికి 150 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి భక్తుల నుండి భర్తీ చేయడానికి కూడా టీటీడీ పాలక మండలి ఆలోచిస్తుంది. అందుకే లడ్డూ రేటును పెంచాలి, లేదా మరోవైపు లడ్డు సైజ్ అన్నా తగ్గించి ఇవ్వాలనే ఆలోచనలో టీటీడీ చైర్మన్ చదలవారికి ఇష్టమవుతున్నారు. కానీ గత వారం రోజుల ముందు జరిగిన పాలక మండలి దీని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. కానీ పాలక మండలి సభ్యులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అంటే సంవత్సరం ఉన్న మన పాలక మండలి కాల పరిమితి, ఇందులో మనం రేట్లు పెంచడం వల్ల చెడ్డ పేరు వస్తుంది, దీని మీద పునరాలోచించాలి అనేసి టీటీడీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. దీంతో వాదోపవాదం తర్వాత దీని లడ్డు రేట్లు కావచ్చు, అలాగే సేవా టికెట్ల విషయంలో కావచ్చు, ఇతర రేట్లు పెంచే విషయం కావచ్చు కూడా వీటన్నిటి కలిపి కూడా ఒక కమిటీ వేశారు. రానున్న పాలక మండలిలో దీని మీద నిర్ణయించి ఉన్నారు. ఇటీవల కాలంలో పోటును పరిశీలించిన టీటీడీ చైర్మన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. లడ్డు నాణ్యత లోపించింది అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ చెప్పడం కూడా లడ్డు నాణ్యత లోపించింది తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము
10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో